నితిన్కి కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు తోటి హీరోలు విభిన్న కథలతో హిట్లు కొడుతూ దూసుకుపోతుంటే నితిన్ మాత్రం మూస కథలతో ప్రేక్షకులను విసిగిస్తున్నాడు. 2002లో జయంతో ఎంట్రీ ఇచ్చిన నితిన్ 30కి పైగా సినిమాల్లో నటించినా ఇవి నా సినిమాలు అని చెప్పుకోవడానికి 4-5 మించి లేవంటే తన కెరీర్లో ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో 2020లో భీష్మతో హిట్ కొట్టిన నితిన్ 5 ఏళ్లుగా ఎన్ని దండయాత్రలు చేస్తున్నా విజయలక్ష్మి వరించడం లేదు. ఈ 5 ఏళ్లలో చెక్, రంగదే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ సినిమాలు వచ్చినా ఒక్కటి హిట్ కొట్టలేదు. ప్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నితిన్ త్వరలో తమ్ముడు సినిమాతో రానున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో మంచి యూత్ఫుల్ సినిమాగా నిలిచిన తమ్ముడు టైటిల్ని వాడుకుంటున్న నితిన్ ఆ పేరు నిలబెడతాడో లేదో చూడాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. నితిన్ చేతిలో ఉన్న మరో సినిమా ఎల్లమ్మ బలగం సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ కొట్టిన వేణు ఎల్డెండి దీనికి డైరెక్టర్. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కాస్టింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ కోసం ముందుగా సాయి పల్లవిని అనుకోగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె కుదరదని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో మేకర్స్ ఈసారి మహానటి కీర్తి సురేష్ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. నితిన్, కీర్తి సురేష్ గతంలో రంగదే అనే సినిమాలో నటించారు. తాజా సమాచారం ప్రకారం ఎల్లమ్మకు కీర్తి కూడా హ్యాండ్ ఇచ్చిందట. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల తాను ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. అయితే సాయి పల్లవిని, కీర్తి సురేష్ ఈ ప్రాజెక్టు ఒప్పుకోకపోవడానికి డేట్స్ కారణం కాదని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ పక్కన హీరోయిన్ చేయడం ఇష్టం లేకే వారు తప్పుకున్నట్లు టాక్. నితిన్ పక్కన నటిస్తే వాళ్ళకి బ్యాడ్ లక్ స్టార్ట్ అవుతుందన్న భయంతోనే ఇలా చేసి ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ నితిన్కి మాత్రం సినిమా కష్టాలు తప్పడం లేదు. ఓవైపు ప్లాపులు, మరోవైపు మొహం చాటేస్తున్న హీరోయిన్లు. దీన్ని నితిన్ ఎలా దాటుకొస్తాడో చూడాలి. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న 2 సినిమాలకి దిల్ రాజు నిర్మాత. ఆయన లక్ అయినా కలిసొచ్చి నితిన్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.